ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట అన్నారంటే దానికి మూలం ఎక్కడో ఉండే ఉంటుంది. ఆధారం లేనిదే యోగి మాట్లాడరు. యూపీలో జరిగిన ఓ సమావేశంలో యోగి అన్న మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మందిరాలను, హిందూ ధార్మిక చిహ్నాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేసిన మొఘల్ పాలకుడు ఔరంగజేబు వారసులు కలకత్తాలో రిక్షా నడిపి జీవనం సాగిస్తున్నారంటూ యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. చారిత్రక సత్యాన్ని వర్తమానంతో జోడించిన యోగి వ్యాఖ్యలో నిజం లేకపోలేదు. నిజంగానే మొఘలు వారసులు దైనీస్థితిలో జీవనం సాగిస్తున్నారు. మురికివాడల్లో బతుకుతూ చిన్నా చితిగా పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. యోగి మాటలకు నేపథ్యం ఉంది. మన కళ్ల ముందే ఆధారాలున్నాయి. కలకత్తాలో దిక్కుముక్కు లేకుండా జీవనం సాగిస్తున్న మొఘల్ పాలకుల వారసుల గురించి 2013లో యూకేకి చెందిన ఓ డైలీ మెయిల్ పత్రిక ద స్లమ్డాగ్ ప్రిన్సెస్ హౌ ద డిసెండెంట్ ఆఫ్ ద ఇండియన్ మొఘల్ రూలర్స్ who built the Taj Mahal now lives in desperate poverty శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దేశ ప్రజల మూలుగులు పీల్చి విలాసవంతమైన జీవితాలు గడిపి చలువరాతి రాజ ప్రసాదాలు నిర్మించుకున్న మొఘల్ పాలకుల వారసులు కూటికి దిక్కులేని స్థితిలో 2 గదుల ఇంట్లో ఎలా బతుకులీడుస్తున్నారో డైలీ మెయిల్ కథనం కళ్లకు కట్టింది. యోగి చేసిన వ్యాఖ్యలకు ఓ నేపథ్యం ఉంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులాగడం లేదు. యూపీలోని సంభల్లో ఆలయాన్ని కప్పిపుచ్చి మసీదులో కలిపేసిన ఉదంతం ఉంది. ఎర్రకోట తమ పూర్వీకులు నిర్మించిందని, దాన్ని తమకు అప్పగించాలంటూ చివరి మొఘల్ పాలకుడు బహదూర్ షా జఫర్ వారసులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన దాఖలా ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్న యోగి ఔరంగజేబు వారసుల అంశాన్ని లేవనెత్తారు. హైదరాబాద్ నగరంలో కలకత్తాలోని హౌరా మురికివాడల్లో ముస్లిం రాజుల వారసుల దుస్థితి గురించి డైలీ మెయిల్ అనేక ఆసక్తికరమైన వివరాలు బహిర్గతం చేసింది. బ్రిటిష్ పాలకులిచ్చే 6,000 రూపాయల పెన్షన్తో బతుకుతున్నారు మొఘల్ వారసులు. ఔరంగజేబు మనవడు మహమ్మద్ షా వారసుడే చివరి మొఘల్ పాలకుడు బహదూర్ షా జఫర్. జఫర్ పాలన కాలం నాటికి కటిక దారిద్ర్యం ఆవహించింది. ఇదే సమయంలో మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిగింది. ఈ పోరాటం తర్వాత బ్రిటిష్ పాలకులు బహదూర్ షా జఫర్ను బర్మా జైలుకు తరలించారు. రంగూన్ జైల్లోనే జఫర్ తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు. బ్రిటిష్ పాలకులు జఫర్ను రంగూన్కు తరలించిన తర్వాత వారి వారసులంతా చెల్లాచెదురయ్యారు. చెట్టుకొక్కరు పుట్టుకొక్కరిలా పొట్టచేత పట్టుకుని తలా చోటికి వలస వెళ్లిపోయారు. కొంతమంది తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మరికొంతమంది రైలు మార్గం గుండా కలకత్తా నగరానికి వెళ్లిపోయారు. అలా బహదూర్ షా జఫర్ వారసులు హౌరా మురికివాడలో స్థిరపడ్డారు. కొంతమంది దుర్భర దారిద్ర్యం కారణంగా అవివాహితులుగాని ఉండిపోయారు. వీధి కుళాయిల వద్ద బట్టలు శుభ్రం చేసుకుంటూ అక్కడే స్నానాలు చేస్తూ రిక్షాలు, ఆటోలు నడుపుతూ పొట్టపోసుకుంటున్నారు. స్వాతంత్ర్యం తర్వాత బ్రిటిష్ పాలకులు రాజకుటుంబాలకు భరణం ఇవ్వాలని నిర్ణయించారు. అలా నేటికి వారికి బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. డజన్ల సంఖ్యలో పిల్లలు, ఏమాత్రం సరిపోని ఆదాయంతో దీనస్థితిలో ఉన్నాయి మొఘల్ కుటుంబాలు. తమ పూర్వీకులు విలాస భవనాలు, రాజ్య ప్రసాదాల్లో బతికితే తాము ఇరుకిరుకు గదిలో కాలం వెళ్లదీస్తున్నామంటూ వాపోతున్నారట. మా వాళ్లు తాజ్మహల్ నిర్మించారు, మేం పూరిళ్లలో ఉంటున్నామని పోలిక తెచ్చుకుని ఆవేదన చెందుతున్నాయట రాజకుటుంబాలు. రాజకుటుంబాల దీనవస్థ నిజమే కానీ 800 ఏళ్ల పాటు సాగిన మొఘల్ పాలన కాలంలో ధ్వంసమైన ఆలయాల సంఖ్య సుమారు 40,000గా అంచనా వేశారు చరిత్రకారులు. కొన్నింటిని నేలమట్టం చేస్తే మరికొన్నిటిని మసీదులుగా మార్చారు. ఒక్క ఉత్తర భారతంలోనే 27,000 మందిరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ చరిత్రకారుడు సీతారాం గోయల్ సంపాదకత్వంలో 2 భాగాలుగా వెలువడిన హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ పుస్తకంలో దేశంలోని ఆలయాల విధ్వంసం గురించి విపులంగా చర్చించారు. సుమారు 2,000 ముస్లిం కట్టడాలు హిందూ ఆలయాలపై నిర్మించినవేనని సీతారాం గోయల్ వంటి చరిత్రకారులు పరిశోధనాత్మకంగా తేల్చారు. ధార్మిక, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడిన మొఘల్ పాలకుల దౌష్ట్యమే వారి వారసులకు శాపంగా పరిణమించిందనే వాదన నిజానికి కొత్తదేమీ కాదు. ప్రజాధనాన్ని, జనం విశ్వాసాలను, వాటి ఆనవాళ్లను లేకుండా చేసిన వారి జీవితాలు తదనంతర కాలంలో దుర్భరంగా మారాయనడానికి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. ఔరంగజేబు వారసుల దుస్థితి చూసి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయల వేతనంతో ఉద్యోగం కల్పించింది. నిరక్షరాస్యత, కనీస అర్హతలు లేని కారణంగా ప్రభుత్వాలు సైతం వారిపై కనికరం చూపలేని స్థితిలో ఉన్నారు మొఘల్ పాలకుల వారసులు. కొంతమంది మురికివాడల్లో బడ్డీ కొట్లు పెట్టుకుని బతుకుతున్నారు. మరికొంతమంది మహిళలు దర్జీ పనిచేసి పొట్టపోసుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దయాదక్షిణ్యాల వల్లనే తాము జీవనం సాగిస్తున్నామంటారు నవాబుల వారసులు. చివరి మొఘల్ పాలకుడైన బహదూర్ షా జఫర్ దేశాన్ని 17 ఏళ్ల పాటు పాలించాడు. సిపాయిల తిరుగుబాటుగా పిలిచే మొదటి స్వాతంత్ర్య సంగ్రామం మొదలైంది.
బహదూర్ షా జఫర్ వద్ద పనిచేసే కొంతమంది సిపాయిలు రాజు కుటుంబంపై కోపంతో జఫర్ తమ నాయకుడంటూ ప్రకటించారు. దీంతో బ్రిటిష్ పాలకులు జఫర్ను హుటాహుటిన బర్మా జైలుకు తరలించారు. జైల్లో వేసిన కొన్నాళ్లకే 87 వయసులో జఫర్ జబ్బు చేసి మరణించాడు. జఫర్ శవాన్ని అక్కడే ఖననం చేశారు బ్రిటిష్ పాలకులు. జఫర్ సమాధి ఇప్పటికీ మయన్మార్ రాజధాని యాంగన్ నగరంలో ఉంది. మయన్మార్ ముస్లింలు ఇప్పటికీ జఫర్ సమాధి వద్ద సంస్మరణ నిర్వహిస్తారు. ప్రతి మసీదు గర్భంలో ఆలయం ఉందనే వాదన పూర్తిగా అసంబద్ధం కాదని ఆలయ విధ్వంస చరిత్ర చదివితే తెలుస్తోంది. భౌతిక హిందూ ఆలయాలను చూసి మాత్రమే కాదు, పర్షియా భాషలో, ఉర్దూ భాషలో మొఘల్ పాలకుల రాయసగాళ్లు రాసిన పుస్తకాలను పరిశోధించిన వాళ్లు ఆలయ విధ్వంసం గురించి ప్రామాణిక చరిత్రను రాశారు. కాశీలోని జ్ఞానవాపి మసీదు కూడా విశ్వనాథుడి ఆలయంపైనే నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. జ్ఞానవాపి మసీదును 16వ శతాబ్దంలో హిందూ పుణ్యక్షేత్రమైన విశ్వనాథ ఆలయ శిథిరాలపై నిర్మించారు. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669లో ఈ ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. పురావస్తు శాఖ పరిశోధనలో శివలింగం ఆకారం బయటపడింది. అయితే ఇది శివలింగమని అంగీకరించడానికి మసీదు అధికారులు సిద్ధంగా లేరు. 12వ శతాబ్దం చివరి నుండి ముస్లిం రాజులు, కనీసం 7వ శతాబ్దం నుండి హిందూ రాజులు కట్టించిన, పోషించిన దేవాలయాలను దోచుకోవడమో, పునర్నిర్మించడమో, ధ్వంసం చేయడమో చేశారు. క్రూర యుద్ధాల్లో ఓటమి పాలైన హిందూ పాలకుల సంస్కృతి, సంప్రదాయాల నుంచి ప్రజలను వేరు చేయడానికి ఇదొక మార్గమని మొఘల్ పాలకులు భావించారు. 18వ శతాబ్దంలో ఉత్తర యూరోప్లోని ప్రొటెస్టెంట్ తిరుగుబాటు సమయంలో అనేక క్యాథలిక్ నిర్మాణాలను కూల్చివేయడం, అపవిత్రం చేయడం చరిత్ర చూసింది. 1566లో యూట్రెక్ కెథడ్రల్ను, 1559లో స్కాట్లాండ్లోని సెయింట్ ఆండ్రూస్ కెథడ్రల్ను పూర్తిగా కూల్చివేసిన దాఖలు ఉండనే ఉన్నాయి. మన దేశాన్ని 800 ఏళ్లు పాలించిన ముస్లిం రాజులు సైతం హిందూ దేశానికి వెన్నెముక లాంటి ఆలయ సంస్కృతిని ధ్వంసం చేశారు. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో తక్కువ సంఖ్యలో ఆలయాల విధ్వంసం జరిగింది. భారత ఆలయ చరిత్రపై ఇటీవల కాలంలో కొత్త పరిశోధనలు వెలువడుతున్నాయి. ఆధారాల కోసం చరిత్రకారుల వేట కొనసాగుతుంది. ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 17వ శతాబ్దంలో దేశాన్ని ఏలిన నిరంకుశ మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన క్రూరత్వాన్ని ఆలయ సంపదపైనే ప్రదర్శించాడు. ఈ నేపథ్యమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు మూలాధారమని భావించాలి. రాబోయే రోజుల్లో ప్రాచీన ఆలయ సంస్కృతి పునర్నిర్మాణంలో మరిన్ని దేవాలయాలు వెలుగు చూసే అవకాశాలను నిరాకరించలేం. ఉత్తర భారతంలో ఈ తరహా పరిశోధనలు, ప్రయత్నాలు మరిన్ని కొనసాగుతున్నాయి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు, దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.